తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికినటువంటి అద్వితీయమైనటువంటి మాట కదా. అయితే ఈ మాట ద్వారా ప్రాముఖ్యంగా 4 అంశాలని మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. మొట్టమొదటిగా, టు హూమ్ జీసస్ ఈజ్ అడ్రస్సింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ఉద్దేశించి మాటలు పలుకుతున్నాడు. రెండవదిగా, ఆయన అప్పీల్ చేస్తూ ఉన్నాడు. ఏమని అప్పీల్ చేస్తూ ఉన్నాడు? ఇక మూడవది, ఆయన వాదిస్తున్నాడు. వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ జీసస్ వాస్ డూయింగ్. ఇక నాలుగవదిగా, ది ఆన్సర్. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ఆన్సర్ని తండ్రి యొద్ద నుండి పొందుకున్నాడు. ఈ 4 విషయాల్ని ఈ యొక్క 1వ మాట ద్వారా మనము చాలా కూలంకషంగా చూడబోతా ఉన్నాం. కాబట్టి త్వరగా ఈ విషయాల్ని మనం చూసేద్దామా? 7 మాటల గురించి థియోలాజియన్స్ చెప్పినటువంటి మాట ఏంటంటే, దీస్ ఆర్ ద విండోస్ దట్ ఆర్ అనేబుల్ టు లుక్ టు ద హార్ట్ ఆఫ్ ద గాడ్ హూ ఈజ్ ఇన్ ద ఎటర్నిటీ. పరలోకములో ఉన్నటువంటి దేవుడి యొక్క హృదయాన్ని చూడడానికి ఈ యొక్క మాటలు కిటికీ లాంటివి అని థియోలాజియన్స్ చెప్పారు. అంటే ఒక కిటికీలో నుండి మనం చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి బయట జరిగేటువంటి విషయాల్ని ఏ విధంగా మనకి కనబడతాయో, అదేవిధంగా ఈ యొక్క 7 మాటల్లో నుంచి తండ్రి యొక్క ప్రేమ ఏంటో మనకి అర్థమవుతుంది. అందుకనే ఈ యొక్క 7 మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు తండ్రి అనేటువంటి మాటని సంబోధించాడు. 1వ మాటలో మనం చూస్తాం, 4వ మాటలో మనం చూస్తాం, చివరిగా 7వ మాటలో కూడా మనం చూస్తాం. అయితే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదేంటంటే, మానవుడు ఎప్పుడైతే క్షమించేటువంటి స్వభావం కలిగి ఉంటాడో అప్పుడు మనిషి యొక్క హృదయం ఎంతో సంతోషంగా ఉంటుందని చాలా అధ్యయనాల్లో తేలింది. యేసుక్రీస్తు ప్రభువారు అదే విషయాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన అడ్రస్ ఎవరిని చేశాడంటే, తండ్రి అనేటువంటి మాటని సంబోధించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి ఏ విధంగా పిలవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని శిష్యులు అడిగినప్పుడు, పరలోకమందున్న నా తండ్రి అనేటువంటి మాటని ఆయన ఎంతో స్పష్టంగా మనకి తెలియజేశారు కదా. అంటే దేవుణ్ణి మనకి తండ్రిగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒక తండ్రి పిల్లల మధ్య ఎటువంటి బాంధవ్యం ఉంటుందో అటువంటి బాంధవ్యం మనము కలిగి ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనుషులు మనల్ని ట్రీట్ చేసేటువంటి విధానం చూసి అసలు ఎందుకు నేను ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అసలు ఎందుకు నమ్మాలి, ఎందుకు నేను ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఇటువంటి ప్రశ్నలు సర్వసాధారణంగా మనకి వస్తూనే ఉంటాయి కదా. యేసుక్రీస్తు ప్రభువారికి అంతకంటే ఎక్కువగానే వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆయన్ని సిలువ వేయమని అడిగారు. తర్వాత ఆయన్ని వెంబడించినటువంటి 12 మంది శిష్యుల్లో 11 మంది ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదేవిధంగా తండ్రి కూడా కలువరి సిలువ యొక్క శిక్షని ఆమోదించడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, చుట్టుపక్కల తను నమ్ముకున్నటువంటి విశ్వసించినటువంటి వారు ఎవరు లేరు. అందుకనే ఒక ఆయన ఏమంటాడంటే, ఏ బ్రోకెన్ హార్ట్ హర్ట్స్ ఈవెన్ మోర్ దాన్ ద బ్రోకెన్ ఆర్మ్. ఒకవేళ మనకి చెయ్యి విరిగిపోయింది అనుకోండి, ఆ చెయ్యి విరిగిపోయినప్పుడు ఎంతో నొప్పి వస్తుంది. కానీ అదే హృదయం విరిగిపోతే అది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ కదా. యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి బాధనే ఈ కలువరి శిలువలో అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో కూడా తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ తగ్గకుండా ఆయన పలికినటువంటి మాట తండ్రి అని దేవుణ్ణి సంబోధిస్తూ ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు వారి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం, మనకి ఈ భూమి మీద ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్లు, వేదనలు వచ్చినా కూడా మనము మర్చిపోకూడనటువంటి ఒకే ఒక మాట, ఆ వేదనల సమయంలో నా దేవుడు పరలోకములో నా యొక్క మాటల్ని వింటాడు అనేటువంటిది మనము మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు అదే మాటని శిలువ మీద ప్రాక్టీస్ చేసి చెప్పినటువంటి మాట, నన్ను ఎవరు విడిచినా నా తండ్రి విడవడని తండ్రిని విన్నవించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక రెండవదిగా, ఆయన ఏమని అప్పీల్ చేశాడు మనకు తెలుసు కదా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? చాలా సందర్భాల్లో సాధారణంగా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది? అయా వీడికి తీర్పు తీర్చయ్యా, అయా వీడిని శిక్షించు, అయా వీడి మీదకి నీ జడ్జిమెంట్ తీసుకురమ్మని ప్రేయర్ చేస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని అప్పీల్ చేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మొరపెడతా ఉన్నాడు? తండ్రి వీరిని క్షమించుము అనేటువంటి మాటని ఆయన మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాం. చాలా సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితాల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి
ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి, మనల్ని ఎవరైనా హింసించారనుకోండి, మనం చేసేటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? తండ్రి వీరిని శిక్షించు, తండ్రి నీ తీర్పును వీరి మీదకి తీసుకొనిరా, తండ్రి నేను చూస్తుండగానే వీడి మీదకి ఉగ్రత రావాలి. ఇటువంటి ప్రార్థనలను మనము సర్వసాధారణంగా చేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, తండ్రి వీరిని క్షమించుమనేటువంటి మాటని ఆయన పలికాడు. ఎందుకు పలికాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమములు చేయబడిన వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటని పలకడానికి కారణం, మొట్టమొదటిగా ఆయన ఇది లేఖన నెరవేర్పుగా చెప్పినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా చెప్పినటువంటి మాట కూడా అదే. ఏంటి? మీరు కానీ ఇతరులను క్షమించకపోతే మీ తండ్రి మిమ్మల్ని క్షమించరనేటువంటి మాటని యేసు ప్రభువారు తెలియజేశారు. అదే మాటని ఈయన ప్రాక్టీస్ చేస్తూ చెప్పినటువంటి మాట ఆయన కలువరి శిలువ మీద పలికాడు. ఈ కారణం, ఆయన చెప్పినటువంటి మాటల్ని చేసి చూపించాడు కలువరి శిలువలో. హీ ప్రాక్టీసింగ్ వాట్ హీ వాస్ టీచింగ్. ఇంకో విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమా ప్రభుత్వం ఉంది కదా, వారికి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరు పగ తీర్చుకునేటువంటి దేవుడు. ఈ పగ తీర్చుకునేటువంటి దేవుడికి మొరపెట్టుకుంటే శత్రువులందరి మీదకి కూడా ఉగ్రతను తీసుకొస్తాడనేటువంటిది వీరికి ఉన్నటువంటి ఒక బలమైన నమ్మకం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పగ తీర్చుకునేటువంటి దేవుడు కాదు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడని ఆయన క్షమించేటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. వీటన్నిటికంటే కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు? కారణం ఏంటంటే, అసలు ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే మానవుణ్ణి క్షమించడానికి. ద పర్పస్ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ టు సాక్రిఫైస్ ఫర్ ద మ్యాన్ కైండ్. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళిని క్షమించడం కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి మరణించడానికి మాత్రమే వచ్చినటువంటి ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభువారు మాత్రమే. అందుకే లూకా సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో కానీ, లూకా సువార్త 7వ అధ్యాయం 48, 50 వచనాల్లో మనం చూసినట్లయితే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు సమాధానం గలదానివై వెళ్ళు అని యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వస్థపరచబడ్డానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. చాలా సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచాడు అనుకుంటాం. కానీ స్వస్థపరచడానికి ముందు ప్రభువు చేసినటువంటి కార్యం ఏంటంటే, వారిని పాపములను క్షమించాడు. మొట్టమొదటిగా మానవుడికి రక్షణ ప్రాముఖ్యమైంది స్వస్థత కంటే అనేటువంటి విషయాన్ని యేసు ప్రభువారు అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి గుర్తు చేసుకుంటూ వచ్చాడు. అందుకని క్షమించడం అనేటువంటిది మన మీద చాలా చిన్న విషయం అనుకుంటాం. అదేముందిరా, జస్ట్ వీ క్యాన్ సే ద సారీ అనుకుంటాం. కానీ క్షమించేది చిన్న విషయం కాదు. అది ఎంత కాస్ట్ అయిందంటే, తన యొక్క ప్రాణమును క్రయధనముగా అర్పించేంతగా యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగా బలైపోయినంత ఉన్నతమైనటువంటిది క్షమించడానికి కలిగినటువంటి విలువ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క. చాలా సందర్భాల్లో చాలా వ్యక్తుల్ని మనం అడుగుతాం, ఏరా వాడు చేసినటువంటి పాపాన్ని బట్టి వాడిని క్షమించవచ్చు కదా అని అడుగుతాం. కానీ వాడు చెప్పేటువంటి మాట, నీకేం తెలుసురా, నువ్వేమనుకుంటా ఉన్నావు, అసలు వాడు నా జీవితంలో ఎంత చేశాడో అనుకుంటాం. కానీ మనము హృదయంలో ప్రశ్నించుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి కంటే పెద్దగా మనకేం హాని చేయలేదు కదా. నిజంగా మనం ఒకసారి ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ దేశం విడిచిపెట్టింది, శిష్యులు విడిచిపెట్టారు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రోమ ప్రభుత్వం కఠినంగా శిక్షించింది. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల కంటే ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఒకవేళ వచ్చాయా? మరి మనం ఎందుకు క్షమించలేకపోతా ఉన్నాం? ఈ విషయాల్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇక చివరిగా మనం ఒకసారి చూసినట్లయితే, మూడవదిగా, వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ హీ వాస్ డూయింగ్? యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నాడు అనేటువంటిది మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఆయన ఒక లాయర్గా అడుగుతున్నటువంటి మాట, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అనేటువంటి మాటని తెలియజేశాడు. అక్కడ ఉండేటువంటి ప్రజలు ఈయన క్రీస్తని, ఈయన మెస్సియాని, ఈయన రక్షకుడని, ఈయన ద్వారానే సర్వ మానవాళికి పాపక్షమాపణ వస్తుందనేటువంటి విషయాల్ని ఈరోజు మర్చిపోతున్నారు. అయితే వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించయ్యా అని యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ విచిత్రమైనటువంటిది ఏంటంటే, ఈ లోకములో ఒకవేళ మనం చట్టాన్ని చూస్తే నీవు తెలియక చేసినా కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వీరు తెలియక చేశారు కాబట్టి వీరిని క్షమించండి అనేటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. అసలు వీళ్ళు ఎంతగా దూషించారంటే, వీళ్ళు ఎక్కువ సందర్భాలలో నీవు క్రీస్తువా అని వెక్కిరించారు. వీళ్ళు ఎక్కువ సందర్భాలలో నీవు ప్రవక్తవా అని వెక్కిరించారు.
ఒక్కసారి యేసుప్రభు వారి యొక్క కళ్ళకు గంతలు కట్టి యేసుప్రభువుని కొట్టి వాళ్ళు అడిగినటువంటి మాట, నీవు ప్రవక్తవైతే ఎవరు కొట్టారో చెప్పు అనేటువంటి మాటని వారు అడిగారు. ఇక రెండోదిగా ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజు నువ్వే అని ఆయన ముందు గంతులు వేసి ఆయన్ని వెక్కిరించారు. ఇక నీవు దేవుని కుమారుడివే అని పెద్ద పెద్దగా నవ్వుకున్నారు. వాటితో పాటు నీవు ఒకవేళ క్రీస్తు అయితే ఇప్పుడే సిలువను దిగి రమ్మని యేసు ప్రభు వారి మీద ఎగతాళి చేస్తూ మాట్లాడారు. వీటితో పాటు వారి కార్యాల ద్వారా ఎంతగా ఆయన్ని వెక్కిరించారంటే, ఆయన దప్పిక అని అడిగినప్పుడు చేదు చిరకనిచ్చారు. ఆయన శరీరం మీద ఉన్నటువంటి అంగీని తీసుకొని అక్కడ ఉన్నటువంటి 4 సైనికులు చీట్లు వేసుకొని వారు తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు చెప్పినటువంటి మాట, నేను వీరిని క్షమిస్తున్నాను. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియనటువంటి ఇంకో మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వారి పాపముల కోసం కూడా మరణించాడనేటువంటి విషయం వాళ్ళు మర్చిపోయారు. ఇక చివరిగా ది ఆన్సర్, యేసుక్రీస్తు ప్రభు వారు ఎటువంటి సమాధానం పొందాడు తండ్రి దగ్గర అనేటువంటి మాటను మనం ఒకసారి చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద మహిమ శరీరముతో నివసించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కనబడి ఆయన వెళ్ళిపోయాడు. అయితే దేవుడి యొక్క ఉగ్రత రాలేదు. ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేయడం ద్వారా భయంకరమైనటువంటి సంఘాన్ని హింసించేటువంటి సౌలును దేవుడు క్షమించి పౌలుగా మార్చాడు. అందుకే పేతురు చెప్పినటువంటి మాట, మీరును మీ అధికారులను తెలియకనే ఇటువంటి తప్పు చేశారని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేశాడు పేతురు గారు. కాబట్టి ఈ 4 విషయాల్ని ఈ 1వ మాటలో మనం చూస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హృదయంలో క్షమించడం అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి విషయం ఎంతగా మనము స్టడీ చేస్తూ వచ్చాం. అందుకనే సమయం ఉన్నప్పుడే మనం రక్షింపబడాలి. ఈ యొక్క కృపాకాలంలో మనం జీవిస్తున్నప్పుడే ఆ ఉగ్రత దినాన్ని ఎదుర్కోవడానికి క్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటి ఓడలో మనం ఎక్కి మనమందరం కూడా ప్రభువుని ఆరాధించేటువంటి వ్యక్తులుగా, మనమందరం కూడా యేసు ప్రభు ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి నిత్య నివాసులము కావడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి వీటి కోసం రావడానికి మీరు ఇష్టపడతా ఉన్నారా? 2వ మాటతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.